అందరికీ నమస్తే. నిన్న తిరుమలకు కుటుంబ సభ్యులతో సహా సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ మీడియాతో మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. ఆయన మీడియాతో మాట్లాడిన మాటలను బట్టి ఏపీలో ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన కామెంట్స్ అట్లా ఉన్నాయి. ఆయన డైరెక్ట్గా జగన్ గెలవాలనో లేకపోతే చంద్రబాబు గెలవాలనో ఏం చెప్పలేదు. కానీ ఆయన చెప్పిన కామెంట్స్, ఆయన మాట్లాడిన వర్షన్ చూస్తే ఆయన ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు, ఆయన ఎవరు గెలిస్తే ఏపీలో మంచిదని కోరుకుంటున్నారు, తెలంగాణ ఏపీ సత్సంబంధాలు మంచి సంబంధాలతో ముందుకు పోవాలని కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పినారు. ఇప్పుడు జగన్తో అయితే రేవంత్ రెడ్డికి ఎట్లాంటి సంబంధాలను మనకు తెలుసు, అదే చంద్రబాబుతో ఎట్లాంటి సంబంధాలను కూడా మనకు తెలుసు. దీంతోపాటు ఎలక్షన్స్ ముందు నుంచి కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆయన చంద్రబాబుతో ఉన్న సంబంధాలు, తర్వాత ముఖ్యమంత్రి అయిన సందర్భం నుంచి ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్తో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినాయి. చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటారా రేవంత్ రెడ్డి, లేకపోతే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకుంటారా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ పాలిటిక్స్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురువు కాదని చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పినా ఇద్దరిది గురు శిష్యుల సంబంధమే. ఆయన ఆధ్వర్యంలోనే రాజకీయాలు నేర్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయన సమక్షంలోనే ఓటు నోటు కేసు లాంటి ఆపరేషన్స్ చేసి ఆ కేసుల్లో ఇరుక్కున్నారు. కాబట్టి చంద్రబాబు 100% రేవంత్ రెడ్డికి గురువే. ఆయన బయటికి కనబడకపోయినా లోపల మొత్తం చంద్రబాబు నీడగానే రేవంత్ రెడ్డి పనిచేస్తారనేది అందరూ మాట్లాడుతూ ఉన్నారు, మేధావులు, తర్వాత పొలిటికల్ సర్కిల్లో చర్చ. అయితే నిన్న రేవంత్ రెడ్డి తిరుమలలో చేసిన కామెంట్ ఏంటంటే, రేపు ఏపీలో ఏర్పడే రాష్ట్రంతో మేము సత్సంబంధాలు నిలుపుతాం, మంచి సంబంధాలు పెట్టుకుంటాం, తిరుమలలో తెలంగాణ కోసం భవనాలు కట్టిస్తాం, మేము సహకరిస్తామని చెప్పిండ్రు. అంటే ఇప్పుడు జగన్తో ఉన్న సంబంధాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. జగన్తో ఉన్న సంబంధాలు ఏంటంటే, ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారట. కానీ జగన్ మాత్రం అసలు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పలేదు అనేది ఒక పాయింట్. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండ్రు. నాకు జగన్ నుంచి ఎట్లాంటి అభినందన రాలేదు, శుభాకాంక్షలు చెప్పలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదని. ఇంకా ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి వైజాగ్లో షర్మిలను పక్కనే పెట్టుకొని మాట్లాడిండ్రు, ఆ వేదిక మీద మాట్లాడిండ్రు. జగన్ మోదీ పక్కన నిలబడుతున్నారు, మోదీకి అనుకూలంగా ఉంటున్నారు, మోదీతో కలిసిపోతున్నారు, మోదీని ప్రధాని చేసేందుకు జగన్ కుతూహల పడుతున్నారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని లక్ష్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఈయన మాత్రం జగన్ మాత్రం మోడీ వెంట నడుస్తున్నాడు. అసలైన వారసులు వైఎస్ షర్మిలనే కాదప్ప జగన్ కాదు, జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండ్రు. దాంతోపాటు దానికి కౌంటర్ కూడా ఇచ్చిండ్రు. వైఎస్ జగన్ ఏపీలో కౌంటర్ ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను వైఎస్ షర్మిల చదువుతున్నారు, ప్లస్ వైఎస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చదువుతున్నారు. కాబట్టి ఆయన చంద్రబాబు మనిషి అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని కూడా కౌంటర్ ఇచ్చిండ్రు. వైఎస్ జగన్ చెప్పే మాటలు వాళ్ళ తల్లి చెల్లి ఇద్దరే నమ్ముతలేరు, ఇక జనమే నమ్ముతారు అని ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి నుంచి కౌంటర్ వచ్చింది. ఇదంతా చూస్తే రేవంత్ రెడ్డి వర్సెస్ వైఎస్ జగన్ మధ్య నిప్పు ఉప్పు అన్నట్టుగా మనకు వాతావరణం కనిపించింది. ఫస్ట్ నుంచి కూడా జగన్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, రేవంత్ రెడ్డి పైన జగన్ వ్యవహరిస్తున్న తీరు, ఈ రెండు కూడా డిఫికల్ట్గానే ఉన్నాయి, డిఫరెంట్గానే కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఎట్టి పరిస్థితుల్లో 1% సంబంధాలు కూడా లేవు. కనీసం రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులుగా కూడా వాళ్ళు ఈ 4-5 నెలలు ఈ సంబంధాలు ఏమీ నెరపలే, ఆ సంబంధాలు కూడా లేవు. ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకున్నారు మొన్నటిదాకా. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి అయితే తెలంగాణతో సంబంధాలు బాగుంటాయని కోరుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెట్గా మారింది. నిజానికి చంద్రబాబు నాయుడు ఏపీలో కనుక ఉండింటే ఈయన తిరుమల పోయినప్పుడు బహుశా కలిసేవారేమో అన్న చర్చ కూడా ఉంది. రేవంత్ రెడ్డి తిరుమలకు రావడాన్ని తెలుగు తమ్ముళ్ళు కొంతమంది స్వాగతం ఫ్లెక్సీ కూడా పెట్టిరని చెప్తున్నారు అక్కడ ఆ ఏరియాలో. కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీ వేరు కాదు, కాబట్టి ఏపీలో చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని, కూటమే కావాలని బహుశా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారేమో, అందుకే ఆ రకమైన సంకేతాలు ఇచ్చిండ్రేమో, అందుకే అట్లా మాట్లాడిండ్రేమో. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు నెలకొల్పాలన్నప్పుడు ఈ 4 monthsలో వైఎస్ జగన్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇక్కడ ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలు ఎట్లా ఉన్నాయో మనం చూసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి బయటికి ఏం మాట్లాడినా లోపల మాత్రం కూటమి గెలవాలని కోరుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది జరుగుతున్న చర్చ. ఇక రేవంత్ రెడ్డి బయటికి చెప్పలేదు, కానీ ఆయన ఆల్రెడీ ఏపీలో ఏం నడుస్తుంది, ఎలక్షన్స్ టైంలో ఏం నడుస్తుంది, జనం ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం, క్షణక్షణం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి. ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్
పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఏపీలో ఎలక్షన్స్కు 10 రోజుల ముందు నుంచే అక్కడ పోయి సర్వేలు చేసినట్టుగా ఒక వార్త ప్రచారంలో ఉంది. అక్కడ పోయి మొత్తం జనాలతో మాట్లాడి ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ఎట్లా ఉంది, టీడీపీ పరిస్థితి ఏంది, టీడీపీ కూటమి పరిస్థితి ఏంది, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంది, ఎక్కడ ఏం చేయాలి, టీడీపీ కూటమి ఎక్కడ ఏం చేస్తే కొద్దిగా బలోపేతం అవుతుంది, అక్కడ గెలిచే అవకాశం ఉంటుందో, ఇక్కడ నుంచి కొన్ని సూచనలు కూడా పోయినాయి కూటమికి, చంద్రబాబుకు ఇక్కడ నుంచి సంకేతాలు పోయినాయన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కేటగిరీలుగా పొలిటికల్లో జరుగుతున్న చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.